ఎవరైనా అవమానపరచబడితే లేదా నిజంగా వారు గాయపడి ఉంటే అక్కడికి వెళ్ళి వారి కోసం అన్నీ చేయాలనుకుంటా తెలుసా. పరిష్కరించి గాయాలను బాగు చేసి బ్లెస్ చేస్తాను, రెట్టింపుగా, మూడింతలు, నాలుగింతలుగా. కేవలం చూడండి, వారికి జీవితాన్ని ఈజీగా చేస్తూ. అయితే నిజం ఏంటంటే మీరు దాన్ని అంతేకాలం ఉంచగలుగుతారు. ఆ తర్వాత ఏమవుతుందో, ఒకవేళ మీరు ఎవరి కోసమైనా ఎక్కువగా చేస్తే అప్పుడు ఒక్కసారి సడన్గా మీరు ఒక మార్పును చేయాలి. వాళ్ళు ఇప్పుడు నాశనం అయ్యారు, మీపై కోపం. మీకు తెలియదు ఎందుకు కోపమో, ఎందుకంటే అనిపిస్తుంది హద్దు మీరు వారికి హెల్ప్ చేశామని. ఇప్పుడు మీరు వాళ్ళు సొంతంగా బాధ్యతను తీసుకోవాలి అనుకుంటారు. అయితే బహుశా మనం ఆరంభంలో ఏం చేయాలంటే ప్రజల కొరకు కొంచెంగా చెయ్యాలి. అయితే వాళ్ళకు ఒక బాధ్యత ఉండేట్టుగా చూడాలి. ఆ బాధ్యత నెరవేరిస్తే తర్వాత స్థాయికి వెళ్ళొచ్చు. ఆ బాధ్యత నెరవేరిస్తే ఆ తర్వాత లెవెల్కి వెళ్ళండి. ఒకవేళ మీరంతా ఎవరికోసం వచ్చేస్తూ వాళ్ళు ఏమి చేయకుంటే మీరు వెనక్కి తగ్గి ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేసి తెలుసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడు.